ప్రస్తుతం భారతదేశంలో మధ్య భారతంపై కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంటు యుద్ధాన్ని ప్రకటించి ఆదివాసీ గ్రామాలపై ఆదివాసీ గూడాలపై హెలికాప్టర్ల ద్వారా యుద్ధం చేస్తూ రోజుకు 20 మంది 30 మంది చొప్పున చంపేస్తున్న కేంద్ర గవర్నమెంట్ తెలుగు రాష్ట్రాలలో అస్తిత్వ ఉద్యమాల నాయకులు ఒక పక్క దేశంలో మరణకాండ కొనసాగుతుంటే దాని గురించి మాట్లాడకుండా తెలుగు రాష్ట్రాల అస్తిత్వ ఉద్యమాల నాయకులు అవార్డుల కోసం చేతులు సాస్తున్న వైనం చూస్తుంటే తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. మిత్రులారా, ప్రజాస్వామికవాదులారా, దేశంలో జరుగుతున్న ఫాసిస్టు యుద్ధాన్ని వ్యతిరేకిద్దాం. ఆదివాసీ ప్రాంతాలకు అండగా నిలబడదాం. భారతదేశంలో నరేంద్ర మోడీ బీజేపీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం నుంచి ఏకతాటిగా ఆదివాసీ గ్రామాలపై మధ్య భారతంపై యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధాన్ని తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావర్గం ప్రశ్నించకుండా వారి వ్యక్తిగత ఇమోజ్ కోసం, స్వార్థం కోసం, అవార్డుల కోసం నాలుకలు సాస్తున్న విధానం చూస్తే ఈ సమాజం ఎటుపోతుందన్నది అర్థం కావట్లేదు. భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ప్రతిపక్షాలు ఆలోచించవలసిన అవసరం ఉంది. లక్షలాది మంది, వేలాది మంది స్వతంత్రం కోసం పోరాడి సాధించుకున్న దేశం, రాసుకున్న రాజ్యాంగ పరిధిలో ఎన్నిక కాబడ్డ బీజేపీ గవర్నమెంటు ప్రజలపై యుద్ధం ప్రకటిస్తున్నా కూడా నోరు మెదపకుండా కొనసాగుతున్నటువంటి మేధావి ఒక నిర్లక్ష్య ధోరణి మూలంగా భారతదేశంలో వేలాది ప్రాణాలు గాలిలో గలిచిపోతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్య భారతంపై జరుగుతున్న యుద్ధం గురించి ఆలోచించండి. మధ్య భారతంపై జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాన్ని ఆలోచించండి. ఈ అవార్డులు ఎవరికి కావాలి? ఈ అవార్డు ఎవరి కోసం? మతవాది నరేంద్ర మోడీ రోజు యుద్ధం మూలంగా మధ్య భారతం లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నెత్తురు పారుతుంది. ఆ ప్రజల నెత్తురు పారే అటువంటి విధానాన్ని, నిర్బంధాన్ని వ్యతిరేకించకుండా ఉన్నటువంటి కుల సంఘాల నాయకులకు, అస్తిత్వ ఉద్యమాల నాయకులకు, మేధావర్గానికి అవార్డుగా ఇస్తుండు. కాబట్టి ఈ విధానం భారతదేశానికి పనికిరాదని నేను తెలియజేస్తూ ఉన్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.